గొంతులో గరగర, నొప్పి, మంటలాంటివి ఉంటే ఎవరికైనా ఏం తీసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. నగరంలో ఈ మధ్య గొంతు నొప్పితో బాధపడుతున్న రోగుల సంఖ్య ఎక్కువైంది. సాధారణంగా వర్షాకాలం, చలికాలంలో సోకే వైరల్ ఫీవర్స్, జలుబుతో పాటు థ్రోట్ ఇన్ఫెక్షన్లు ఏర్పడి గొంతు నొప్పులు వస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు గొంతు మంట పెట్టేసినట్టు నొప్పి విపరీతంగా బాధిస్తుంటుంది. అలాంటప్పుడు యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలున్న ఆహారం తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల గొంతులో మంట తగ్గుతుంది. వాటిలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు సమస్యను త్వరగా దూరం చేస్తాయి. కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాతావరణంలో మార్పు, నీటిలో తేడా, గాలిలో కాలుష్యం వల్ల రకరకాల గొంతు సమస్యలు వస్తున్నాయి. మనం తినే కలుషితమైన ఆహారం, నీటి వల్ల రకరకాల గొంతు సమస్యలు వస్తున్నాయి. గొంతు సమస్యలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తోంది ఈనాటి ఆరోగ్యమస్తు. గొంతును 2 రకాలుగా వర్గీకరిస్తారు. 1 పైకి కనపడే గొంతు, 2 పైకి కనబడని గొంతు. నోరు తెరిచినప్పుడు కనపడే వెనుక భాగాన్ని నోరు అంటాం. నోరు తెరిచినప్పుడు కనపడే గొంతు పైభాగాన్ని కొండనాలుక అని, దాని పక్కన అంగటి, పక్క భాగాన టాన్సిల్స్ అని, కింది భాగాన నాలుక ఉంటాయి. నోటి వెనుక కనిపించే ఈ భాగాన్ని ఓరోఫారింక్స్ అంటారు. దీనికి పైభాగాన, ముక్కుకు వెనుక భాగాన ఉండే గొంతు భాగాన్ని నాసోఫారింక్స్ అని, ముక్కుకు వెనక ఓరోఫారింక్స్కు కింద ఉండే గొంతు భాగాన్ని లారింగోఫారింక్స్ అంటారు. కొందరికి తరచూ గొంతు నొప్పి, పొడిదొగ్గు వస్తుంది. కొన్ని నెలలుగా గొంతులో మార్పులొస్తాయి. పని మీద దృష్టి పెట్టలేకపోతారు. దీనికి కారణం మన ఆహారపు అలవాట్లు, సమయ నియంత్రణ, మారుతున్న జీవన విధానాల వల్లనే చాలామందిలో ఈ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియలో ఉపయోగపడే ఆమ్లాలు అవసరానికి మించి ఉత్పత్తి కావడం, అవి పైకి ఉబికి గొంతు భాగంలోకి రావడం లాంటి చర్యలు జరుగుతాయి. ఈ సమస్య సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల రావచ్చు. గొంతుకు వచ్చే పలు సమస్యల్లో టాన్సిల్స్, అడినాయిడ్స్ ముఖ్యమైనవి. ఇవి చిన్నపిల్లల గొంతుల్లో ఎక్కువగా వస్తాయి. ఇవి వేర్వేరు ప్రాంతాల్లో ఉంటాయి. ఈ 2 ఒకే రకానికి చెందినవి. వీటిలో టాన్సిల్స్ జీవితాంతం ఉంటాయి. ఇవి వాయటం, ఇన్ఫెక్షన్ రావటం అనేది ఏ వయసులోనైనా రావచ్చు. ఇక అడినాయిడ్స్ అనేవి 3 నుంచి 6 ఏళ్ల వయసులో పెద్ద సైజుకు పెరిగిన తర్వాత కుచించుకుపోతాయి. 12 నుంచి 13 ఏళ్ల వయసు వచ్చేసరికి చాలా మందిలో పూర్తిగా కుచించుకుపోతాయి. యుక్త వయసు వచ్చేసరికి పూర్తిగా కనుమరుగవుతాయి. టాన్సిల్స్ అంటే 2 టాన్సిల్స్ ఉంటాయి గొంతులో. 2 పక్క టాన్సిల్స్, ముక్కు వెనుక ఇంకో టాన్సిల్ ఉంటుంది. దానికి మనము లింఫాయిడ్ టిష్యూలో అడినాయిడ్స్ అంటాము. ఇంకా మనము టంగ్ వెనుక ఇంకోటి ఉంటుంది, దానికి మనము లింగ్వల్ టాన్సిల్ అంటాం. సో ఈ 4 టాన్సిల్స్ 2 పక్క, ఫస్ట్ అడినాయిడ్స్, లింగ్వల్ టాన్సిల్కి దానికి ఒక రింగ్ లాగా మీరు ఏం తింటే దానికి పోలీస్ మ్యాన్ లాగా ఫిల్టర్ చేయనికి లింఫాయిడ్ టిష్యూ కానిస్టేబుల్ లాగా, లేకపోతే ఎవరైనా మనం ఏం తిన్నా దానికి లోపల పోయే ముందు ఫిల్టర్ చేయడానికి ఒక నేచర్ది ప్రొటెక్షన్ లాగా మనకు ఉంటుందండి. సో టాన్సిల్స్ అంటే 2 టాన్సిల్స్లో అది 13 క్రిప్స్ ఉంటాయండి. సో దట్ వాట్ ఎవర్ యూ టేక్ ఫిల్టర్ లాగా అయిపోయి దాంట్లో నుంచి మనకి ఏదైనా బ్యాక్టీరియా లేకపోతే వైరస్ వెళ్ళకుండా, లోపలికి కడుపుకి వెళ్ళకుండా మనం చూసుకుంటాం. దేశంలో మహిళలు, పురుషులు అన్న భేదం లేకుండా గొంతు సమస్యను ఎదుర్కొంటున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో 35% మంది ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్లే. వారు గట్టిగా మాట్లాడటం వల్ల గొంతు సమస్యను ఎదుర్కొంటున్నారు. కాల్ సెంటర్స్లో పనిచేసే ప్రతి 10 మందిలో 2 గొంతు సమస్యలతో బాధపడుతున్నారట. ఉదయం నిద్రలేవగానే నోటిలో ఏదో చేదుగా అనిపించటం, ఛాతీలో మంట, పొడి దగ్గు, భోజనం తర్వాత లేదా పడుకున్న తర్వాత దగ్గు, గొంతులో నుంచి కఫం, గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్లు అనిపించడం, అలసట, త్రేన్పులు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక, స్వరంలో మార్పులు, గొంతులో మంట, మింగటంలో ఇబ్బందులు. ఈ లక్షణాల్లో ఏదైనా ఎవరికైనా కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న ఈఎన్టీ నిపుణులను సంప్రదించాలి.
ఎడినాయిడ్స్ మనకి సైనసెస్కి డ్రైన్ చేయడానికి బ్లాక్ చేస్తాయి. సో మనకి రికరెంట్ ముక్కు గారుతూనే ఉంటుందండి ఎడినాయిడ్స్ ఉంటే. ఇంకోటి ఏంటంటే ఆ ఎడినాయిడ్స్ పక్కన 2 చెవుకి ఉన్న ఈస్టేషియన్ ట్యూబ్స్, అంటే మనకి చెవులో 3 భాగాలు ఉంటాయి, ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. ఆ మిడిల్ ఇయర్కి ఒక ట్యూబ్ ఉంటుందండి. ఆ ట్యూబ్ గొంతులో ఇప్పుతుందండి, దానికి ఈస్టేషియన్ ట్యూబ్ అంటాం. అది మనము ఎడినాయిడ్స్ పెద్దగా అయిపోతే ఆ ట్యూబ్ బ్లాక్ అయిపోయి మనకు చెవు నొప్పి కూడా వస్తుంది. సో మనకు గొంతు నొప్పి ఉన్నప్పుడు చెవు నొప్పి కూడా రావచ్చు, సైనస్ కూడా రావచ్చు. సో అన్నీ మనం కలిపి ఈ ప్రాబ్లమ్స్ మనకు ఓపెన్ అయ్యేది నేజో ఫ్యారింగ్స్, ఇంకో ఫ్యారింగ్స్లో ఉంటాయి. సో మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ దీంట్లో వచ్చినప్పుడు మనకు జలుబు, జ్వరము ఇవన్నీ వచ్చినాయా లేవా మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఈ సమస్యలకు యాంటీ ఎసిడిటీ మందులతో పాటుగా ఆహార నియమాలను సరిగా పాటించడం చాలా అవసరం. పులుపు, కారం, మసాలా, వేపుళ్ళు, ఫాస్ట్ ఫుడ్స్, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు, చాక్లెట్లు, కాఫీ, పిప్పర్మెంట్లు, ఉల్లిపాయలు వంటివి తక్కువగా తీసుకోవాలి. రాత్రి భోజనానికి నిద్రకు మధ్య 2 నుంచి 3 గంటల విరామం ఉండాలి. అయితే గొంతు నొప్పి ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం. వారానికి పైగా గొంతు నొప్పి, బొంగురు తగ్గకపోవడం, 101 డిగ్రీలు అంతకంటే ఎక్కువ జ్వరం రావడం, లాలాజలంలో కళ్ళెలో రక్తం కనిపించడం, మింగటం కష్టమవడం, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించటం, గొంతు పట్టేయడం, టాన్సిల్స్లో తెల్లని మచ్చలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఎవరికైనా గొంతులో చేరిన ఇన్ఫెక్షన్లతో నిత్యం పోరాటం తప్పదు. గొంతు సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే గొంతుకు సాంత్వన లభిస్తుంది. వాటిల్లో ఉండే పీచు పదార్థాలు, పొటాషియం, సి, కే విటమిన్లు సమృద్ధిగా ఉండటం వల్ల అవి శరీరంలోని ఇన్ఫెక్షన్లను దూరం చేయటంలో కీలక పాత్ర పోషిస్తాయి. తరచు ఎవరైనా వేర్వేరు ప్రాంతాల్లో నీళ్లు తాగటం వల్ల కొన్నిసార్లు గొంతు నొప్పి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా లాంటి సూక్ష్మ క్రిములు గొంతులో చేరడం వల్ల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఇలాంటి సమయంలో గొంతులో తీవ్ర నొప్పి వేధిస్తుంది. ఏది తినాలన్నా తాగాలన్నా గొంతులో ఇబ్బందిగా ఉంటుంది. గొంతులో తీవ్రమైన నొప్పి వల్ల జ్వరం కూడా వస్తుంది. టాన్సిల్స్లలో ఇన్ఫెక్షన్లు కూడా గొంతు నొప్పికి కారణమని చెప్పొచ్చు. ఇలాంటి ఇన్ఫెక్షన్ల వల్ల ఉన్నట్టుండి శరీర రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి గొంతులో వచ్చే నొప్పి నివారించడానికి వైద్యుల సలహాతో మందులు తీసుకోవడం మంచిది. కాలంతో సంబంధం లేకుండా కొంతమంది గొంతు నొప్పితో బాధపడుతుంటారు. ఇది బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. కొన్ని సందర్భాల్లో కామన్ కోల్డ్ వల్ల కూడా వస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటం వలన గొంతు నొప్పి, థ్రోట్ పెయిన్ మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి పడకపోవడం వల్ల కొందరిలో గొంతు నొప్పి వస్తుంది. చల్లటి పానీయాల్లో వ్యాపారులు కలుషిత నీటిని వినియోగించడంతో గొంతులో ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏర్పడి గొంతు వాపు, టాన్సిల్స్ తదితర సమస్యలు ఏర్పడతాయి. ఆ కలుషిత నీటిని త్రాగిన ప్రజలు ఫుడ్ పాయిజన్, థ్రోట్ ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు. ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టాన్సిల్స్ ఉన్న చిన్న పిల్లలకి ఒకటేం అడ్వాంటేజ్ అంటే స్నోరింగ్ అంటే గురక వస్తుందండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి హైపర్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుందండి. ఆ చిన్న పిల్లలకి ఏంటంటే ఆ యాక్టివిటీ ఎందుకు ఎక్కువ అయిపోతుంది అంటే దేర్ విల్ బి వెరీ యాక్టివ్. వాళ్ళు ఎందుకు నిద్ర తక్కువ ఉంటుంది, ఇంకోటి వాళ్ళు మైండ్ ఎక్కువ పనిచేస్తూనే ఉంటుంది. సో హైపర్ యాక్టివిటీ చైల్డ్స్కి మనం ఎప్పుడన్నా ఎడినాయిడ్స్ అని మనం చూసుకోవాలి. సో దిస్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి రికరెంట్ చెవు నొప్పి ఉన్న వాళ్ళకి మనం ఎడినాయిడ్స్ ఉన్నాయా లేవా మనం కనుక్కోవాలి. ఇంకోటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా వస్తే మనం ఏం చేయాలి. డాక్టర్ దగ్గర వెళ్తే మనము ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, సైనస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా, జలుబు ఉన్నదా లేదా, అది కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ట్రీట్మెంట్ ఫస్ట్ మనం చూసుకొని, ట్రీట్మెంట్ అంటే 2 భాగాలు ఉంటాయండి. దానికి
కంప్లీట్ మేనేజ్మెంట్ అంటారు. మనం ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకొని బ్లడ్ టెస్ట్లు చేస్తే తెలుస్తుందండి. లేకపోతే అది మెంబ్రెయిన్ లాగా వచ్చేస్తే దానికి మనం డిఫ్తీరియా రూల్ అవుట్ చేయడానికి ఉంటుంది. లేకపోతే మనకు స్ట్రెప్టోకోకస్ స్టెఫ్లోకాకస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అది మనము ఇన్వెస్టిగేషన్ చేసుకొని దాంట్లో పస్ కల్చర్ ఫర్ సెన్సిటివిటీ లేక థ్రోట్ స్వాబ్ సెన్సిటివిటీకి పంపిస్తే ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ల్యూకోసైట్ కౌంట్ మనం చూసుకుంటే అది ఎక్కువ ఉంటుంది. ఈ సమస్యను అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి గాలిలో తిరగకూడదు, కలుషిత నీటిని తీసుకోకూడదు, కాచి వడపోసిన నీటిని తీసుకోవటం వలన వ్యాధి తీవ్రత పెరగకుండా చేయొచ్చు. చల్లని పానీయాలను, ఐస్ క్రీంలను, బేకరీ ఫుడ్స్ తీసుకోకూడదు. గొంతులో తరచూ తలెత్తే ఇబ్బందుల నుంచి విముక్తి పొందటం కోసం ఎన్నో పాట్లు పడుతుంటాం. మన గొంతులో టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఉంటే ఏం చేయాలి? గుట్కా, తంబాకు, జర్దా లాంటివి తినటం వల్ల వచ్చే గొంతు క్యాన్సర్కు ఎలా దూరంగా ఉండాలి? ఉష్ణోగ్రతల్లో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల కొంతమందిలో థ్రోట్ ఇన్ఫెక్షన్లు ఏర్పడి సమస్య తీవ్రమవుతోంది. ఫలితంగా స్థానికంగా ఉన్న క్లినిక్లు, ప్రైవేట్ వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సైతం గొంతు నొప్పి బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గొంతులో నొప్పిగా అనిపిస్తే దాన్ని ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్గా, మింగేటప్పుడు నొప్పి, కష్టం రెండూ ఉంటే అన్ననాళిక లైనింగ్ సమస్యలుగా, తేలికగా మింగగలిగినప్పటికీ మింగిన తరువాత అసౌకర్యంగా, నొప్పిగా అనిపిస్తే అన్ననాళికలో అవరోధంగా, మింగలేకపోవడంతో పాటు బలహీనంగా, స్పర్శ జ్ఞానం మందగిస్తే బ్రెయిన్ స్ట్రోక్గా, చేతి వేళ్ల చివర్లు వంకర్లు పోయి నొప్పి పెడితే స్క్లీరోడెర్మా వ్యాధిగా చెబుతారు. ఎప్పుడన్నా జలుబు, సర్ది, వాతావరణం మారితే గొంతులో నొప్పి అవుతుందండి. ఆ గొంతులో నొప్పిలో మనకు ఒకసారి జ్వరం ఉండదా లేదా మనం చూసుకోవాలా. ఇంకోటి మాట కూడా చేంజ్ అయిందా లేదా చూసుకోవాలా. లేకపోతే మన మాట బొంగురిపోయిందా అది కూడా ఇంపార్టెంట్. గొంతు నొప్పి వచ్చినప్పుడు మనకి ఎట్లా నొప్పి ఉన్నది, అది జ్వరంతో సహా ఉందా లేకపోతే జ్వరం లేకుండా ఉన్నదంటే వైరల్ యూజువల్లీ ఉంటే 2 రోజుల్లో అదే వెళ్ళిపోతుంది. లేకపోతే మనము అది యాంటీబయాటిక్స్ తీసుకునే అవకాశం పడుతుందండి. మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పటం వల్ల హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, గాయిటర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనికి గల స్పష్టమైన కారణాలు తెలియవు. కానీ ఈ సమస్యలను ఆదిలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సను అందించి పూర్తిగా నయం చేయవచ్చు. కొంతమంది ఘన పదార్థాలను మింగగలిగినప్పటికీ ద్రవ పదార్థాలను తేలిగ్గా మింగలేరు. మెడలో అన్ననాళిక మొదటి భాగం వెనుక ఉండే నరాల పనితీరులో లోపం ఏర్పడడం వల్ల ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఈ స్థితి ఏర్పడినప్పుడు అన్ననాళికకు అవరోధం ఏర్పడే అవకాశం తక్కువ. నడుస్తున్నప్పుడు తడబడడం, మాటలు ముద్దగా రావడం, మింగాలంటే కష్టంగా అనిపించడం ఇవన్నీ పక్షవాతాన్ని సూచించే లక్షణాలు. అలాగే ఇలాంటి లక్షణాలు చాలా రకాలైన ఇతర నరాల వ్యాధుల్లో కూడా కనిపిస్తాయి. స్క్లీరోడెర్మా, ఈ వ్యాధి ఏమాత్రం చల్లటి వాతావరణంలోకి వెళ్ళినా మీ వేళ్ల మీద చర్మం బిగుతుగా మారిపోతుంటే స్క్లీరోడెర్మా అని గుర్తించాలి. ఈ వ్యాధి ఉన్న వారిలో అన్ననాళిక కూడా కుచించుకుపోయి మింగటం కష్టంగా మారుతుంది. మనం ఇండికేషన్స్ ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత ఇండికేషన్స్ ఫర్ సర్జరీ, సైజ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా, ఇన్ఫెక్షన్ ఈజ్ ద క్రైటీరియా. అంటే 4 times in a year మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తే, జ్వరం వస్తే 2 days మీరు బాబు చిన్నగా ప్రాబ్లమ్స్ వస్తేనే ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ 1 year. అట్లా వస్తేనే మీరు టాన్సిల్కి సర్జికల్ ప్రాబ్లమ్స్కి అవసరం పడుతుంది. పేషెంట్కి ఎప్పుడన్నా బ్లీడింగ్ డిసార్డర్స్ ఉంటే, లేకపోతే మనము ఇన్ఫెక్షన్స్లో ఏదైనా అక్యూట్ ఇన్ఫెక్షన్స్లో మీరు సర్జరీ చేయవద్దు. ఎందుకంటే దాంట్లో సర్జరీ చేస్తే కాంప్లికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక టాన్సిల్ చేయించిన తర్వాత మనకి ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయి అది కూడా ఉన్నాయి. అది దాంట్లో ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కామన్, తర్వాత దాంట్లో ఇంకోటి మనకి ఉన్న దాంట్లో ఇన్ఫెక్షన్స్లో సెకండరీ బ్లీడింగ్స్ మనకి రావచ్చు.
తరచుగా గొంతు సమస్య వస్తుంటే పరీక్ష చేయించుకోవాలి. చిన్న సమస్య అయినప్పుడు గొంతును ఎక్కువగా ఉపయోగించకుండా మౌనంగా ఉండటం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. సమస్య సీరియస్గా ఉందనిపిస్తే తక్షణం నిపుణులైన డాక్టర్ను సంప్రదించాలి. ఆపరేషన్, స్పీచ్ థెరపీ ద్వారా సీరియస్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. టాన్సిల్స్ సైజ్ బట్టి మనకు ఎవ్రీ టాన్సిల్కి ఆపరేషన్ చేయాలా లేదా అది ఒక కన్ఫ్యూజన్ జనరల్ పాపులేషన్లో ఎప్పుడు ఉంటుందండి. ఆ కన్ఫ్యూషన్స్లో మనకి బుక్లో ఉన్న దాంట్లో సంవత్సరంలో 4 times మనకి ఫీవర్ ఉండాలి. 2-3 days ఫీవర్ ఉండి మళ్ళా తర్వాత దానికి మనము స్కూల్ యాబ్సెన్స్, లేకపోతే చిన్నపిల్లలు ఫెయిల్యూర్ టు థ్రైవ్ అంటే వాళ్ళు గ్రోత్ లేకుండా, లేకపోతే వాళ్ళు వెయిట్ గెయిన్ లేకుండా, లేకపోతే వాళ్ళు ఫెయిల్యూర్ టు థ్రైవ్స్ ఉంటే మనము ఆ ట్రీట్మెంట్ ఒకసారి స్టార్ట్ చేస్తే, ఏదన్నా టాన్సిల్ ఇన్ఫెక్షన్స్కి మనము యాంటీబయాటిక్స్ ఒకసారి ఉన్న దాంట్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ చేస్తే 7 to 10 days అవన్నీ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే 7 to 10 days. టాన్సిల్స్లో డీప్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. ఆ డీప్ ఇన్ఫెక్షన్ పోవాలంటే మనం 7 to 10 days ఒక్కసారి యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే 7 to 10 days మొత్తం కోర్స్ తీసుకుంటే మళ్ళా అది రాకుండా మీకు ప్రాబ్లమ్స్. లేకపోతే ఏమవుతుందంటే సగం ఇన్ఫెక్షన్స్కు మనం ట్రీట్ చేస్తే ఆ బ్యాక్టీరియా 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని మీద ఒక కవర్ వచ్చేస్తుందండి. సో దే బికమ్ మోర్ హెవీ. ఇంకోటి ఏంటంటే ఆ కవర్ వస్తే స్పోర్స్ వస్తాయి. ఆ స్పోర్స్లో మళ్ళీ ఏమవుతుంది 3 months తర్వాత మళ్ళీ అది ఇన్ఫెక్షన్స్ ఇస్తుంది. సిగరెట్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు కూడా గొంతు సమస్యలకు కారణమేనని సర్వేలో తేల్చారు. ఎలాంటి సమస్యను ప్రారంభంలోనే గుర్తించి తగు చికిత్సతో పాటు అలవాట్లు మార్చుకోవాలి. లేకపోతే ప్రమాదకరమైన సమస్యగా మారవచ్చన్నది నిపుణులు చెప్తున్న మాట. పొగ, మద్యం తాగేవారు, క్యాన్సర్ పేషెంట్లకు సైతం గొంతు సమస్య ఎక్కువగా ఉంటోంది. స్మోకింగ్ ఈజ్ వెరీ డేంజరస్. ఎందుకంటే మనకు పొగ దాంట్లో గొంతు నొప్పి వచ్చే, గొంతులో క్యాన్సర్ వచ్చే అవకాశాలు మనకు ఎక్కువ ఉంటాయి. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. పొగ ఉంటే బాగుంటుంది. సో స్మోకింగ్ ఆఫ్ సిగరెట్స్, స్పెషల్లీ బీడీసు, తర్వాత హుక్కాలు, ఇవన్నీ మనము తాగకుంటే. ఇంకోటి దీంట్లో ఏంటంటే మనం షేర్ కూడా చేసుకుంటాం. సో పక్కన ఆయనకి ఏమన్నా జలుబు ఉంటే అది కూడా మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆ పొగ తాగొద్దు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్యం. నియమబద్ధం కాని ఆహారపు అలవాట్లు ఈ దుస్థితికి కారణం. కాబట్టి సరైన జీవనశైలిని అలవర్చుకుంటూ నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే గొంతు వ్యాధులకు చెక్ పెడదాం. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం. గొంతు సమస్యలపై మేము అందించిన సమాచారం మీకెంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మరొక హెల్తీ టాపిక్తో మీ ఆరోగ్యమస్తులో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.